సహనానికి, ఓర్పుకి నిదర్శనం అవమానాన్ని ఎదిరించి సంసారాన్ని నిలుపుకునేది ఆడది. ఇంటిని ఒక దేవాలయంలా మార్చేది కూడా ఆడదే. ఆ ఆడది ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు పొందినా కానీ ఆ వంటగదికే పరిమితం అవుతుంది. తను ఎన్నో కలలతో ముందుకి అడిగేస్తుంది. కానీ తన కలలన్నీ కలలుగానే ఉంచుకుని తన కుటుంబం కోసం, తన భర్త కోసం, తన పిల్లల కోసం ఇంటిని ఎలా సరిదిద్దాలా అని ఓర్పు, సహనంతో ఉండేదే ఆడది. అలాంటి ఆడదానికి మీరు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషిలా చూడండి. ఇదివరకు రోజుల్లో ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లకి కట్నం ఇచ్చి పంపించాలి అని భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుల్లో మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాలో, లేకపోతే 6 నెలల నుంచే పసిపిల్లని, ఆ ఆడపిల్లని ఎలా పెంచాలి, ఎలా కాపాడుకోవాలి మృగాల నుంచి అని బాధపడాలో తెలియని రోజుల్లో ఉండిపోయామన్నమాట మనం. ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేయడం అంటే ఆ తల్లిదండ్రులకి పెద్ద టాస్క్గా మిగిలింది. అంటే చదివించడమో, భోజనం పెట్టడమో కాదండి. ఆ పిల్లని ఎటెళితే ఎవరేం చేస్తారో, ఆడపిల్ల ఇంటికి తిరిగి వచ్చేదాకా ఆ తల్లిదండ్రుల గుండెల్లో భయం అనేది ఏర్పడిందనమాట. అలాంటి ఆడదాన్ని దేవతలా కాకపోయినా ఒక మనిషిలా చూసి ప్రతి ఒక్కళ్ళు ఆమె ఓర్పు, సహనాన్ని గమనించి ఫస్ట్ ఇంట్లో వాళ్ళు గౌరవిస్తే ఆ తర్వాత బయట వీధిలో వాళ్ళు గౌరవిస్తారనమాట. ఇంట్లో వాళ్ళకే విలువ లేనప్పుడు ఆడదానికి, ఇంట్లో ఉన్న ఆడదానికి బయట వాళ్ళు మాత్రం ఏం విలువిస్తారండి? నేను చెప్పింది నిజమో కాదో చెప్పండి. మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. దీని సందర్భంగానే నేను చెప్పానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే పిల్లలు ఏం తింటారో, భర్త ఏం తింటారో అని ముందుగానే అన్నీ రెడీ చేసి తను తినిందో లేదో తర్వాత కానీ వాళ్ళందరికీ తిండి పెడతారు.